అండి లక్ష్మణ్ గారు ఇక్కడ గతంలో మనం చూసుకున్నట్లయితే ఒకే ప్రాంతీయ పార్టీగా ఉన్నవి రెండు ప్రాంతీయ పార్టీలుగా విడిపోయి శివసేన ఎన్సీపీ చీలిపోయి ప్రత్యర్థులుగా మారి వేరు కూటమిలో అనేవి వారు పోటీ చేయడం జరిగింది. ఒకరు ఎన్డీఏలో ఉంటే ఒకరు మహావికాస్ అఘాడీలో ఉన్నారు, ఒకరు మహాయుతిలో ఉంటే మహావికాస్ అఘాడీలో ఒకరు ఉన్నారు. అయితే ఈ విడిపోవడం వల్ల ఈ కూటములకి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా, ఎంతవరకు వీరి వల్ల ఆ కూటములకి ప్లస్ అయ్యి అధికారులకు వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి? ఈ భిన్నమైన పరిస్థితిని మనం ఎలా చూడొచ్చు అంటారు లక్ష్మణ్ గారు? మహారాష్ట్రలో జార్ఖండ్లో కానీ చిన్న పార్టీల కంటే బీజేపీ ప్రధాన పాత్ర. మీరు అన్నట్టు శివసేన పార్టీ రెండుగా చీలటము అన్నది రాముండే అవకాశం లేదు. అలాంటి పరిస్థితుల్లో ఒక వింగేమో బీజేపీతో ఉంది, రెండో వింగేమో కాంగ్రెస్ తో. కాంగ్రెస్ తో ఉండటం వలన ప్రయోజనమా అని ఓటర్లు ఎక్కువ ఆలోచించినప్పుడు ఆ వింపు మెజారిటీ సీట్లు వచ్చే అవకాశం. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇంకా బలపడలేదు. నేనైతే బలగిన పడింది అనలేను కానీ ఇంకా బలపడాలి, ఇంకా బలపడలేదు. అందువల్ల ఇంకా బలపడే అవకాశాలు ఇప్పుడు కాబట్టి తర్వాత రావు. ఒక్కొక్క సందర్భంలో ఓటర్ల యొక్క నాడి పట్టుకోవటం ఇబ్బంది అవుతుంది. మనం హర్యానా చూసాము, అంతకుముందు ఉత్తరప్రదేశ్ కూడా చూసాము. ఓడిపోతున్నాయి. ఇక్కడ బీజేపీ అన్నాడు, బీజేపీ వచ్చింది. అంటే సైలెంట్ ఓటర్లు ఎవరైతే వాళ్ళను పచ్చగట్టడం అనేది సరైన సంస్థలు కూడా సాధ్యం కాదు. ఎందుకంటే భయపడే వాళ్ళు బయటకు ఏం చెప్పరు, ఏం చెప్తే తలుపుతారు. అందువల్ల అక్కడ జార్ఖండ్ చూస్తే జరిగినటువంటి అవినీతి దౌర్జన్యము అన్నది తీరు ఇంకా జనాలకు నచ్చడం లేదు. సరే, మహారాష్ట్రలో అంటే మన మిత్రుడు కాంగ్రెస్ మిత్రుడు చెప్పినట్టు ఈ శివసేన చించడము, తర్వాత మళ్ళీ కాంగ్రెస్ శివసేన అధికారాన్ని లాక్కోవడం, షిండేను ముఖ్యమంత్రి చేయటము, అది కరెక్టా కాదంటే రాజకీయాలు ఏది కరెక్ట్ కాదో మనం ఏం చెప్పలేము. ఎందుకంటే వాళ్ళ రాజకీయాలు అలా అయిపోయి ఏదైతే చట్టంలో లొసుకులు ఉన్నాయో, పార్టీల ఫిరాయింపు చట్టంలో లొసుకులు ఉన్నాయో దాన్ని ఉపయోగించుకొని అన్ని రాజకీయ పార్టీలు లాభపడుతున్నాయి. ఫిరాయింపు చట్టాన్ని సరిదిద్దుతారంటే బీజేపీ ప్రభుత్వం కూడా సరిదిద్దలేకపోయింది ఇప్పటి వరకు. అందువల్ల ఏంటి అక్కడ సరే మొదట మ్యాండేట్ ఎవరికి ఇచ్చారు? బీజేపీకి శివసేనకి ఇచ్చారు కదా. గత ఎన్నికల్లో ఇచ్చినప్పుడు మొత్తం అధికారంలోకి వచ్చింది. తర్వాత పుత్రోత్సాహం అన్నది ఫోటోలో చాలా ఇబ్బందుల పాలు చేస్తుంది. ఠాక్రే తన కొడుకు గురించి ఆలోచించాడు, గొడవలు వచ్చాయి, విడిపోయిన తర్వాత షిండేవార్ దాన్ని విడగొట్టింది షిండేవార్. ఈ యొక్క కేంద్రంలో ప్రభుత్వం మొత్తం మీద పాలన చేశారు. మరి ఎన్సీపీ నుంచి కొంతమంది తీసుకున్నారు. స్థిరంగానే ప్రభుత్వ పాలన జరిగింది ఇప్పటి వరకు. ఎలా జరిగింది? ప్రజలు సంతృప్తికరంగా ఉన్నారా అంటే అవి మనం చెప్పలేము. ఎందుకంటే ప్రజలు వాళ్ళ కట్టి కనపడేటువంటి అనేక విషయాలు దృష్టిలో పెట్టుకుని ఓటేస్తారు. రాష్ట్ర ఎన్నికలు కావు. అదే దేశ ఎన్నికలు అంటే అది ఆలోచన విధానం వేరేగా ఉంటాయి. రాష్ట్ర ఎన్నికలు ఎమ్మెల్యే అక్కడ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాడా లేదా, ఆయన ఏ అభ్యర్థిని పోటీలోకి తిప్పారు, నేచర్ ఏంది, అభివృద్ధి చేశాడా లేదా, ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటారు. కాబట్టి అక్కడ ప్రస్తుత ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకత కూడా కనిపించలేదు. ఈ సర్వేలన్నీ చెప్పిన దాన్ని బట్టి కూడా పూర్తి వ్యతిరేకత ఉంటే జనం లక్ష్మణ్ గారు, మనకి మొదటిగా కొన్ని ఫలితాలు అయితే ఇప్పుడు తొలి ఫలితాలు అయితే మనం ఇక్కడ చూడొచ్చు. మహారాష్ట్రకు సంబంధించి 288 అసెంబ్లీ స్థానాల్లో ఎన్డీఏ 24 స్థానాల్లో ప్రస్తుత ఆధిక్యాన్ని చూపిస్తుంది. అదేవిధంగా ఇండియా కూటమి వచ్చేసి 5 స్థానాల్లో ఆధిక్యాన్ని కనిపిస్తుంది. అదేవిధంగా జార్ఖండ్ లో 81 స్థానాలకు 6 స్థానాల్లో ఎన్డీఏ కూటమి ఆధిక్యాన్ని చూపిస్తుంది. అలాగే ఎన్డీఏ
ఇండియా 4 స్థానాల్లో ఆధిక్యాన్ని అయితే చూపిస్తుంది కాంగ్రెస్ కూటమి. మొత్తానికి ఇక్కడ ఆధిక్యాన్ని అయితే ఎన్డీఏ చాలా స్పష్టంగా తొలిసారిగానే మొదటిలోనే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఎన్డీఏ 24 స్థానాల్లో మహారాష్ట్ర ఆధిక్యంలో కొనసాగుతుంది. జార్ఖండ్ ఎన్డీఏ 6 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది. ఒక నిమిషం హోల్డ్లో ఉండండి లక్ష్మణ్ గారు, అదేవిధంగా మస్తాన్ రావు గారు.